మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే ఏముంటుంది? గబ్బు కొడుతుంది. ఉద్ధవ్ థాకరే, ఆయన కొడుకు ఆదిత్య థాకరే, బాలాసాహెబ్ థాకరే కొడుకు, బాలాసాహెబ్ థాకరే మనవడు. ఆయన పరువు తీసి పడేశారు. 1985 నుంచి ఇప్పటిదాకా ముంబై ఎన్నికల్లో ఎవరో ఒకళ్ళ పొత్తుతో గెలుస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నటువంటి వాళ్ళు తొలిసారి అధికారాన్ని పూర్తిగా కోల్పోయారు. ఆనాడు శివసేన బాలాసాహెబ్ థాకరే ఉన్నప్పుడు ఓటమి ఉంది. కానీ ఇంత దారుణ పరాజయాలు లేవు. ముంబైని మాత్రం గెలుచుకుంటానే వచ్చింది. అట్లాంటి చోట్ల క్రిందటిసారి కూడా ముంబైలో ఇద్దరికి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చిన సందర్భంలో కూడా ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇచ్చుకుని నడపాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే క్రమంగా బీజేపీ బలం పుంజుకుంటుంటే ఎందుకు శివసేన బలహీనపడుతుందో అర్థం చేసుకోక తను కొత్త స్కూల్లోకి వెళ్ళి, అంటే బీజేపీ బలమైనటువంటి ఓటు బ్యాంకుతో కాకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైపుకి పోయి, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కోటేస్తారు, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని కోటేస్తారు, వీళ్ళకి ఎందుకు ఓటేయాలా? ఆ కాన్సెప్ట్ అర్థం కాక ఆ కాంగ్రెస్తో జట్టు కట్టి ఏ మూల సిద్ధాంతంతో అయితే బాలాసాహెబ్ థాకరే ముందుకొచ్చాడు హిందుత్వ, ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఏ దొంగ సిద్ధాంతం అని చెప్పి సెక్యులర్ సిద్ధాంతం అనేటటువంటి నాటకం ఆడద్దు అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆ సెక్యులర్ సిద్ధాంతాన్ని తన నెత్తిన పెట్టుకున్నటువంటి ఉద్ధవ్ థాకరే తన కొడుకు కోసం తన తండ్రి పరువు తీశాడు. ఇవాళ తాజాగా ఇక థాకరేల వంశానికి చిట్ట చివరి అంకం అనుకోవాలేమో. బాలాసాహెబ్ థాకరే తర్వాత ఉద్ధవ్ థాకరే వాస్తవంగా పార్టీ నిర్ణయం ప్రకారం అయితే, బాలాసాహెబ్ థాకరే నిర్ణయం ప్రకారం అయితే ఎవరు తన కుటుంబం వాళ్ళు తీసుకోకూడదు నాయకత్వం. కానీ పార్టీని తీసుకుని ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి అని చిరస్థాయిలో ఉండిపోతాడు. ఇక వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి కోసం చేస్తే అతనికి మంత్రి ఇచ్చారు. అతను వీళ్ళిద్దరు చేసిన అరాచకంతో ముంబై ప్రజలు అసహించుకున్నారు. సుశాంత్ రాజ్పుత్ లాంటి ఉదంతాలు అతని శాపమే తగిలిందో, లేదంటే గనక అరాచకంగా వ్యవహరించి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకున్న ఆదిత్య థాకరేని ముందు పెట్టిన పాపమే వెంటాడిందో కానీ ఓవరాల్గా థాకరేల కుటుంబానికి బై బై చెప్పేశారు మహారాష్ట్ర ప్రజలు. నామమాత్రపు ఉనికితో నిలబడ్డటువంటి పరిస్థితి అయింది.